చూడొచ్చు, పిల్లల్ని కూడా చూడొచ్చు, ఎంత దగ్గరే తీసుకున్నారు. ప్రమాదకరమైనటువంటి స్థానంలో తీసుకొచ్చారు పిల్లల్ని కూడా. జై కాశీ. ప్రస్తుతం కర్కోటక నాగేశ్వరుడు యొక్క దివ్య దర్శనం జరిగిందని చెప్పాలి. అద్భుతంగా, దివ్యంగా. కాకపోతే ఈసారికి కిందికి దింపడం లేదు. కొంచెం ఏదన్నా పలుకుబడుతున్న వాళ్ళు మాత్రమే కిందికి దిగుతూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పై పక్కనే ఉన్నారు. కర్కోటక నాగేశ్వర మందిరం కాశీలో జైత్పుర పోలీస్ స్టేషన్ దగ్గరగా నాక్కువ అనేటువంటి మందిరం లోపల ఉంటుంది. పెద్ద కోనేరు లోపల బావి లోపల అట్టడుగున కర్కోటక నాగేశ్వర శివలింగ దర్శనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. నాగపంచమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిథి నాడు మాత్రమే కుండంలో నీటిని తోడించేసి అట్టడుగున్నటువంటి శివలింగ దర్శనానికి పూజ కార్యక్రమాలు, దర్శనాలు, ఈ యొక్క అభిషేకాలన్నీ జరగడం జరుగుతుంది. ఎటువంటి కాలసర్ప దోషాలున్నా తొలగిపోతాయి. అలాగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ దర్శన భాగ్యంతో. అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజుని శాప నిమిత్తమై తక్షకుడు అనేటువంటి నాగసర్పము కాటువేస్తుంది. వీటి యొక్క సోదరుల్లోనే మనకి కర్కోటక నాగేశ్వరుడు, వాసుకి నాగేశ్వరుడు వీళ్ళందరూ కూడా వీరి యొక్క సహోదరులే. దాంట్లో భాగంగా ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుని కాటివేసి మరణానికి కారణమైందో అప్పుడు సర్పాల మీద పగబట్టినటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జయమేజయుడు సర్ప నిర్వీయాగాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు లక్షల సర్పాలన్నీ కూడా ఆ యొక్క హోమగుండంలో మరణిస్తూ ఉన్నప్పుడు చాలా వరకు సర్పాలన్నీ పారిపోయి దాంట్లో కర్కోటక నాగేశ్వరుడు నిషాద రాజ్యం అనేటువంటి కాశీకి దగ్గరగా ఉన్నటువంటి జోన్పూర్ అనే ప్రాంతంలో అడవులలో ఇక్కడ కాశీ దగ్గరగా వచ్చి పాతాళంలో ఉండడానికి మక్కువ చూపించి పాతాళ భూగ్రహాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కర్కోటక నాగసర్పానికి పాతాళంలోకి వెళ్ళడానికి రావడానికి మార్గము గేట్వే ఇదే అని చెప్పాలి. కాశీలో ఉన్నటువంటి కర్కోటక నాగేశ్వరమైనటువంటి ఈ నాగకూపంలోనే